1 2 3 స్టార్ట్. ఏమైందిరా? రెడీ 1 2 3 స్టార్ట్. కూల్ రిలాక్స్డ్గా మాట్లాడారు. హలో మధుసూదన్ వెబ్ సిరీస్ సంబంధించిన టీం మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. ఇతను డైరెక్టర్, అన్న యాక్టర్, ఫాదర్ యాక్టర్ చేశారు. ఇప్పుడు ఆయన మాటల్లో హలో మధుసూదన్ వెబ్ సిరీస్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే స్టార్ట్. అవ్వక తిరుగుతాను రాలే ఇట్లా మాట్లాడతాను. సరే ఇట్లా మాట్లాడు. అడుగురా నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. అన్నారు ఫస్ట్ క్వశ్చన్స్ కానీ ఓకేనా? ఓకే దగ్గర పెట్టుకుని మామూలుగా పెట్టు, మామూలు తగిలించుకుంటే మనం మార్చుకుంటాం కాబట్టి యాక్షన్. హాయ్ హలో. Después కాదు హాయ్ హలో అప్పటి నుంచి నువ్వు హాయ్ హలో పెట్టావు. ఓకే సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసిన నువ్వు చూడదు. అడుగురా ఏ క్వశ్చన్లు అడుగురా. సరే వెబ్ సిరీస్ గురించి అడుగురా. హలో మధుసూదన్ గురించి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి అర్థం కాలే. ఆ కథ ఎట్లా వచ్చింది అన్నది ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రో స్టార్టింగే ఎట్లున్నారు, బాగున్నారా, భోజనం చేశారా? అవన్నీ రావాలి. బాగుండగా ఫోన్ చేస్తాను. హార్దిక్ కంగ్రాచులేషన్స్ అండి. యూట్యూబ్లో మీ వెబ్ సిరీస్ బాగా నేను మీ వెబ్ సిరీస్ చూసినాను, నాకు చాలా బాగా అనిపించింది. యాజ్ యాక్టర్గా మీకు ఎలా అనిపించింది, యాజ్ డైరెక్టర్గా నీకు ఎలా అనిపించింది, రెస్పాన్స్ ఎలా మీరు క్రియేట్ చేసుకున్నారు, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అన్నీ రావు. నువ్వు కూర్చొని అడుగుతాను. 1 by 1 అని ఒకటి అడుగు. ఇప్పుడు కథ ఎక్కడి నుంచి వచ్చింది, హీరోయిన్స్ ఎట్లా చేశారు, ఏం కథ, సపోర్ట్ ఎలా దొరికింది, కథ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్? హలో మధుసూదన్ వెబ్ సిరీస్ సక్సెస్ అయినందుకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. థ్యాంక్ యూ. మీకు హలో మధుసూదన్ కథ ఎలా వచ్చింది? ఫస్ట్ ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? రాస్తేనే వచ్చేది. మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? థియర్లా స్టార్ట్ ఫీలింగ్ ఇప్పుడు కొత్తగా ఆలోచించాను. అంటే ఒక మొబైల్ మాట్లాడితే ఎలా ఉంటుంది, మొబైల్కి మోడల్ వస్తే ఎలా ఉంటుంది, అలా ఒక కొత్తగా చేద్దామని చెప్పి హలో మధుసూదన్ కథ అనేది నేను రాయడం జరిగింది. రాసిన తర్వాత నేను ఆ తమ్ముడిని హీరోగా అనుకున్నాను, ఫాదర్ గారు అన్న అనుకున్నాను. కొంతమంది ఫీమేల్ యాక్టర్స్ కోసం వెతికాము, మాకు దొరకలేదు. బట్ ప్యాషన్తో బాగా చేసే వాళ్ళే మాకు ఇద్దరు ఫీమేల్ యాక్టర్స్ దొరికారు. వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేయడం వల్లే ఇంత బాగా వచ్చింది. మ్యూజియంస్ కానీ, ఎడిటింగ్ కానీ మొత్తం అంతా నేనే, ఎడిటింగ్ కూడా నేనే, డైరెక్షన్ నేనే, కథ నేనే, మొత్తం అనేది నేనే. అది కూడా కరెక్ట్ కదా సార్. సెకండ్ క్వశ్చన్. మీరు దాంట్లో యాక్ట్ చేశారు, ఫాదర్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ. అది మీకు చేయడం ఎలా అనిపించింది? అయితే ఫస్ట్ డైరెక్టర్ గారు స్క్రిప్ట్ నెరెక్ట్ చేశారనమాట. స్క్రిప్ట్ నెరెక్ట్ చేస్తున్నప్పుడే ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ ఏంటనేది అర్థమైంది. సో ఒక సన్ ఏంటి, ఫాదర్ ఏంటి, మధ్యన రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి బాండింగ్ ఏంటి, ఆ తర్వాత అందులో నుంచి జరిగే పరిణామాలు, అంటే కొడుకు స్ట్రగుల్ని తండ్రి ప్రేమతోనే పాజిటివ్గానే తీసుకుని ముందుకు వెళ్ళే ఒక డిజైన్ చేశారు. అలా డిజైన్ చేశారు. నాకైతే క్యారెక్టర్ చాలా నచ్చింది. ఆయన డైరెక్టర్ గారు చెప్పినట్టే నేను చేశాను. అందులో నా గొప్పతనం అంటూ ఏం లేదు. ఇలా కావాలన్నా అని చెప్పినప్పుడు మనం అలాగే కావాల్సిన అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో అలా జరిగిందన్నమాట. మీకు షార్ట్ ఫిలిం తీసారు, మీ అనుభవము, అంటే డైరెక్టర్ ఎలా తీశారు? సో అక్కడ ఏంటంటే డైరెక్టర్ గారు సీన్కి ముందే ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అంటే ఈ సీన్ ఇలా రావాలి, ఎక్స్ప్రెషన్ ఇలా రావాలి, న్యాచురల్గా ఉండాలి, పెద్ద కాస్ట్యూమ్ కానివ్వండి ఏది లేదు, న్యాచురల్గానే తీసుకుందాం, న్యాచురల్గానే చేద్దాం అన్నారు. చాలా ఓపిక బాగుంది డైరెక్టర్ గారు. టేక్స్ నేను ఏదన్నా మిస్టేక్ జరిగినా కూడా
ఇలా కాదన్నా ఇలా చేద్దామని 1 more take అని చెప్పి ఓపిక ఎక్కువ ఉంది డైరెక్టర్ గారికి. సో 2 takes 3 takes తర్వాత కూడా ఓపికగా చేయించుకున్నాను. మేమేంటంటే ఫస్ట్ కెమెరా ఫేసింగ్ అన్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము. సో అలా జరిగింది. ఇప్పుడు అవుట్పుట్ ఇంతగా రావడానికి ఆయన ఒక విజన్తో ఉన్నారు, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ విజన్తో ఉన్నారు కాబట్టి చక్కని అవుట్పుట్ వచ్చిందని మేము అనుకుంటున్నాం. దీంట్లో మీకు నచ్చిన ఎపిసోడ్ ఏంటంటే హలో మసూదా? ఒక్క ఎపిసోడ్ అనేం కాదు, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా రిలేట్ అయి ఉంటుంది. అంటే మనం పర్టికులర్గా ఈ క్యారెక్టర్ బాగుంది, ఈ సీన్ బాగుంది, ఈ ఎపిసోడ్ బాగుందని చెప్పడానికి లేదు. ఉన్నటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా ఒకదాని కూడా రిలేట్ అయి ఉన్నాయి. అంటే అటాచ్మెంట్ అయినట్టు ఉంటుంది అన్నమాట. అది ఒక ఎమోషన్. అది ఇది బాగుంది బాగాలేదని చెప్పడానికి లేదు. ఇట్స్ ఎమోషనల్ కంటెంట్ అని నేను చెప్పగలను. మీకు అందరూ చాలామంది ఉన్నారు దీంట్లో యాక్టర్స్, అందరూతో ఎలా అనిపించింది తీయడం? ప్రతి ఒక్కరు ఎవరైనా ఇబ్బంది పెట్టినారు చేశారు? లేదు, చాలా బాగా అనిపించింది. నేను చెప్పినట్టుగానే బాగా చేశారంట. నాకు ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మేము హలో మసూదా పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయించారు? పార్ట్ 2 కాదు, సీజన్ 2. సీజన్ 1 ఇది 8 episodes ఉంటాయి, సీజన్ 2లో కూడా 8 episodes ఉంటాయి. అది రెస్పాన్స్ బట్టి నేను ప్లాన్ చేద్దాం అనుకున్నాను. బాగానే ఉంది రెస్పాన్స్ అయితే. సీజన్ 2 ఎప్పుడైనా కూడా నేను అప్డేట్ ఇస్తాను. అదే 8 episodes చూసిన క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. 8 episodes కృష్ణుడు మాది రావడము చాలా ప్రొఫెషనల్గా ఉన్నది. అది మీకు ఎలా ఎడిట్ చేశారు? అంతా మీకు విఎఫ్ఎక్స్ అన్నీ ఎలా యాడ్ చేశారు? నేను అనుకున్నా అంటే ఇప్పుడు నాకు కథ రాస్తున్నప్పుడు ఇది ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా డైరెక్షన్ చేయాలి అని ఒక థాట్ ఉంటుంది నా మైండ్లోనే. నేను డైరెక్షన్ అప్పుడే ఎడిటింగ్ చేసుకున్నట్టు ఊహించుకునేస్తాను. ఓకే అంటే ఇలా తీస్తే ఇది ఇలా ఎడిటింగ్ చేయొచ్చు, ఇలా మనం చేయగలిగితే ఇది మనం అనుకున్నాక మనం మార్చుకోవచ్చు ఎడిటింగ్లో అనేది. నేను అప్పుడు సీన్స్లో నేను ఏదైతే డైరెక్షన్ చేశానో అదే విధంగానే ఎడిటింగ్లో కూడా చేసేసుకున్నాను. బట్ నాకు ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నాకు ఆ సీన్ కొద్దిగా ఎడిటింగ్ చేయడం డైరెక్షన్ చేయడం ఈజీగా అయింది కదా. మీరు దీంట్లో 2 హీరోయిన్స్ని పెట్టారు. వాళ్ళతో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు? నాకు ఒక అమ్మాయి అయితే అన్న ద్వారా పరిచయం. నాకు షార్ట్స్ చేసేది అమ్మాయి, బాగా ఇంట్రెస్టెడ్, బాగా డ్యాన్స్ బాగా చేస్తారు, ఫుల్ సపోర్ట్ కూడా బాగుంటుంది. ఇంకా సెకండ్ అమ్మాయి నా ఫ్రెండ్ నుంచి పరిచయం. ఆ అమ్మాయి ఆల్రెడీ కొన్ని యాక్టింగ్ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అనుకున్న దానికంటే అమ్మాయి బాగా చేసింది అనమాట. చాలా బాగా నచ్చింది. దీంట్లో హీరో గురించి హీరో నేను అనుకున్నట్టుగానే బాగా చేశాడు. అంటే నేను చెప్పినట్టుగానే ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్టింగ్ కానీ, చెప్పిన వేలోనే డైలాగ్ డెలివరీ కానీ, ఎక్కడున్నా కూడా రావడం, ఇలా చేయాలంటే అలాగే చేయడం, బాగా సపోర్ట్ చేశాడు, బాగా చేశాడు. అనుకున్న దానికంటే బాగా చేశాడు. చాలామంది కూడా బాగా చేశాడు హీరో అని వాడు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, కామెంట్స్ చేశారు. ఎంతో కొంత అంటే ఒక 50% కొద్దిగా ఒక రేంజ్కి వెళ్ళిందంటే వాడి పర్ఫార్మెన్స్, ఇంకో రేంజ్కి వెళ్ళిందంటే కథ, డైరెక్షన్, ఎడిటింగ్. ఇంకా షార్ట్ ఫిల్మ్ గురించి ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటే ఒకటి చెప్తాను. మీకేనా హీరోతో హీరోయిన్తో అనుభవం? అంటే బేసిక్గా ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ ఎపిసోడ్స్ వరకు కూడా ఫాదర్ అండ్ సన్ సీన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కనపడే క్యారెక్టర్ కాకుండా కనపడని క్యారెక్టర్ అనేది ఎక్కువ ఇందులో కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్నటువంటి ఎమోషన్ బాండింగ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అక్కడ ఏంటంటే మనకి మొత్తం ఒక పెయిన్తో సఫకేట్ అవుతున్నటువంటి ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ అన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే కంప్లీట్ మనకి అక్కడ ఏంటన్నా ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉన్నటువంటి రిలేషనే కనపడుతుంది. కానీ మనకి ఇంకా అనదర్ క్యారెక్టర్స్ అనేవి ఎవరి క్యారెక్టర్స్కి వాళ్ళు జస్టిఫికేషన్ చేసి ముందుకు తీసుకెళ్తారు. బేసిక్గా ఏంటంటే అక్కడ ఫాదర్ క్యారెక్టర్ ఎక్కువ డెప్త్గా ఉంటుంది అన్నది ఒక అవుట్పుట్ చూసిన తర్వాత అర్థమైంది. ఒక సన్ ఏంటి, ఎలాగైనా ఎదగాలి, ఫాదర్ కూర్చోబెట్టి చూసుకోవాలి, అంటే కష్టపడి చదివించారు, ఈ స్థాయికి తెచ్చారు నాకు, ఇప్పుడు నేను ఫాదర్ని చూసుకోవాలి అన్న ఇంటెన్షన్తో ఉంటాను. బట్ అక్కడ ఏమవుతుందంటే మనీ మ్యాటర్ అనేది అంత ఇంపాక్ట్గా ప్లే చేసింది ఆ వెబ్ సిరీస్లో. అలా రాయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వెబ్ సిరీస్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాను.
అవును. సో ఇంకా ఆ బహుశా ఉన్నా కూడా అందులో నా క్యారెక్టర్ లేకపోవచ్చు నేను అనుకోవడం. ఫస్ట్ సిరీస్లోనే క్యారెక్టర్ అనేది అలా డిజైన్ చేశారు సార్. అయినా మీరు ఫస్ట్ దాంట్లోనే 100% ఇచ్చేసారు బాడీగా. మందేముంది సార్, మందేముంది అంటే డైరెక్టర్ రాయడంలోనే ఒక ఎలా డిజైన్ చేశారంటే ఈ క్యారెక్టర్ చూడడం వల్ల మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎమోషన్ అంటే ఫాదర్ కిడ్నీ అమ్మేసి డబ్బులు ఇవ్వడం అనేది, కొడుకు మీద ఉన్న ప్రేమ చాలా మంది సెటిల్ అవ్వాలి అన్నది ఫాదర్స్ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. నిజమే సార్. ఇప్పుడు బేసిక్గా థింగ్ ఏంటంటే చాలామంది పిల్లల కోసం పేరెంట్స్ పిల్లలకు తెలియకుండా ఎన్నో విషయాలు సాక్రిఫైస్ చేస్తుంటారు. అంటే వాళ్ళు మంచి బట్టలు కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే కనపడకుండా సాక్రిఫైసింగ్ చేసుకుంటూ పిల్లలను సంతోషంగా చూసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ కంటెంట్ ద్వారా కొడుకుని ఎలాగైనా సరే హ్యాపీనెస్లో చూడాలనే ఒక ఉద్దేశంలో ఫాదర్ ఏంటి తన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఒకప్పుడు యూజ్ చేసేసుకున్నాడు. ఫైనల్ ఆప్షన్గా వెళ్ళాడు. ఎనీహౌ కొడుకు సంతోషమే కదా కావాల్సింది, వాడి కోసమే కదా నేను బతుకున్నది అన్నట్టు ఆ ఆలోచనలో నుంచి ఫాదర్ అనేది తన ఆర్గన్ సో ఇవ్వడం అనేది జరిగింది. కానీ దాంట్లో లాస్ట్లో ఫాదర్ని అంటే ఒక కిడ్నీతో అయినా బతుకుతారు, ఫాదర్కి ఏం కాదని చూపించాను. ఎండేం చేయలేదు మీ క్యారెక్టర్. సెకండ్ సీజన్లో కూడా ఉండొచ్చు. అది మన డైరెక్టర్ చేతిలో కరెక్ట్. సో అక్కడ ఆర్గాన్ డొనేట్ చేయడం అనేది ఒక విధంగా కొడుకు మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమ వల్ల తన ఆర్గాన్ డొనేట్ చేయడం అనేది జరిగింది. బట్ అందులో నుంచి స్క్రిప్ట్ ఎలా డిజైన్ చేస్తారని మీతో పాటు నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చూడడానికి. సో అలా జరిగిందన్నమాట. నెక్స్ట్ వెబ్ సిరీస్ ప్లానింగ్ ఏమి? హలో ఓకే. మీ నెక్స్ట్ వెబ్ సిరీస్ ప్లానింగ్? నెక్స్ట్ వెబ్ సిరీస్ అంటే ఏం లేదు కానీ తర్వాత అదే RRC4 షూట్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు RRC4 ఎప్పుడు అని. అది తెలిసి ఇంకో 1 monthలో షూట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమన్నా ఉంటే వెబ్ సిరీస్ ప్లాన్ చేయాలి. మనకి చాప్టర్ 3 ఉంది, RRC4 ఉంది. 2 షూట్ అయిపోయిన తర్వాత ఒకటి ఏదైనా వెబ్ సిరీస్ అనుకుంటాం. ఏమన్నా హలో మధుసూదన్ గురించి ఏమైనా అప్డేట్స్ ఏమన్నా ఇస్తారా? అప్డేట్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు 8 ఎపిసోడ్స్ అయిపోయినాయి కాబట్టి సీజన్ 2 షూటింగ్ ఎప్పుడు ఉంటుంది, రిలీజ్ ఎప్పుడు ఉంటుంది, అందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎవరు ఉంటారని చెప్పి కొన్ని ఒక 1 week 2 weeks తర్వాత అప్డేట్స్. మీ సక్సెస్ అయినందుకు మీ ఫీలింగ్? నాకైతే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్కి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా క్వాలిటీ కానీ, ఆ కంటెంట్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఎడిటింగ్ కానీ, వచ్చే BGM కానీ, అక్కడున్న డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంత ముందు కంటే చాలా ఇంప్రూవ్ అయ్యావు తీయడంలో కానీ, చేయడంలో కానీ. బట్ ఫైనల్గా హలో మధుసూదన్ గురించి మీ మాటల్లో ఆ స్టోరీ షార్ట్ మీకు ఎలా అనిపించింది? సో హలో మధుసూదన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని కాదు, బాగుంది. దాంట్లో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక కామెడీ ఉంది, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. VFX క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే. క్లైమాక్స్ VFX కానీ రావడం ఎంట్రీ కానీ చాలా బాగున్నాయి. మీకు ఓవరాల్గా ఎలా అనిపించింది సార్ హలో మధుసూదన్? అంటే నేను డైరెక్టర్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక లెవెల్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. జనరల్గా మనము స్టోరీ డిస్కషన్, స్క్రిప్ట్ నెరేషన్లో మనకు అర్థమవుతుంది ఇది ఈ పారామీటర్లో ఉంటుంది, ఈ స్కేల్లో ఉంటుందని మనం ఒక అంచనా వేయగలుగుతాం. కానీ ప్రోడక్ట్ అవుట్పుట్ చూసిన తర్వాత మొత్తం ఆయనే తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లారు. డైరెక్షన్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, బీజమ్స్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఆయన ఆ ఎడిటింగ్ చేసిన పనితనం చూస్తే నిజంగా చాలా బాగా ఇంపాక్ట్ అనిపించింది. నేను అసలు ఊహించిన దానికంటే కూడా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. నిజంగా ఇట్స్ ఎ స్వీట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. మరోసారి ఆయనతో కలిసి వర్క్ చేయడానికి నేను ఏ టైంలోనైనా కూడా రెడీగానే ఉంటాను. ఆయనతో జర్నీ ఎలా ఉంటుందంటే రాసే క్యారెక్టర్స్లో ఒక సౌల్ ఉంటుంది. సో ఆయన ప్రాణం పెట్టి రాస్తారు క్యారెక్టర్స్, అందువల్ల క్యారెక్టర్స్లో అంత సౌల్ ఉంటుంది. ఇది హలో మధుసూదన్ టైటిల్ ఎలా వచ్చింది?
అంటే హలో అనేది ఈజీగా వచ్చేసింది అనమాట. ఒక మొబైల్ మాట్లాడదు కాబట్టి మొబైల్లో మనం ఏం మాట్లాడతాం, స్టార్టింగ్ ఫోన్ ఇచ్చే కానీ హలో అంటాం. తర్వాత ఒక పేరు కావాలి, హీరో పేరు కావాలన్నమాట. నేను స్టార్టింగ్ హలో సుబ్బు అని పెడదాం అనుకున్నాను, నా పేరే పెడదాం అనుకున్నాను. కానీ కొద్దిగా కొత్తగా ఆలోచిద్దాము, కొద్దిగా సినిమాటిక్గా ఉన్నాయి అని చెప్పి అప్పుడే పాట వింటున్నాను. ఓ మధు నా మనసు నాది కాదు అని. అందులో మధు తీసుకున్నాను. తర్వాత హలో మధు అని పెడదామా, లేదు దీని పక్కన ఏదైనా ఒకటి పేరుంటే బాగుంటుంది అని హలో మధుసూదన్, ఓకే ఈ పేరు ఉంటుంది కదా అనుకున్నాను. అప్పుడు హలో మధుసూదన్ టైప్ బాగా సెట్ అయిపోయింది. అంతే, నాకు ఇంకా వేరే థాట్ రాలే, ఇంకా వేరే పేరు మారుద్దామని ఫిక్స్ అయిపోయింది. బాగుంది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నెక్స్ట్ సీజన్లో ఏమన్నా వేరే హీరోని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే సేమ్ హీరో అంటారు? హీరో నాకు తెలిసి హీరో మార్పు. మీరు తీయడం లేదా, మీరు హీరోగా ఉండి? యాక్చువల్గా నేను కొన్ని రాసుకున్నాను, నాకంటూ కొన్ని వెబ్ సిరీస్, కొన్ని ఫిలిమ్స్ రాసుకున్నాను, షార్ట్ ఫిలిమ్స్. అది ఫ్యూచర్లో తప్పకుండా నేను చేసే అవకాశం ఇస్తాను. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో అన్నకు ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా. RRCF4లో అన్న ఉన్నాను, RRCF4లో ఉన్నాను. అంటే అన్నని ఎలాంటి క్యారెక్టర్లో? అందులో ఒక పెద్ద భూత థ్రిల్లింగ్ క్యారెక్టర్, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. బాగుంటుంది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వచ్చేసి గూస్ బంప్స్ వస్తుంది, అట్లా ఉంటుంది క్యారెక్టర్. నేను గురించి చేయకూడదు RRCF4 గురించి, అంటే RRCF4 మాత్రం నెక్స్ట్ అదే కాబట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూలో డిస్కస్ ఇది మొత్తం షార్ట్ ఫిలిం తీయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇది ఒక 2 వీక్స్లో అయిపోవాల్సిన షార్ట్ ఫిలింని కొంతమంది డేట్ ఇష్యూస్ వల్ల కొంతమంది టైంకి రాలేకపోయినారు. కొద్దిగా మనకి ఎండాకాలం కదా, మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే షూట్ చేయడానికి అవకాశం దొరికింది మనకి. కాబట్టి అలా 1 మంత్ వరకు జరిగింది షూటింగ్ అయితే. తర్వాత అదే కొంతమందికి వర్క్స్ ఉంటాయి కదా, వర్క్స్ రాలేకపోయారు. మనకు కొద్దిగా ఎండాకాలం కాబట్టి ఎండ వల్ల. ఈ షార్ట్ ఫిలిం కోసం ఎక్కడెక్కడ లొకేషన్స్, ఏ లొకేషన్స్ ఎక్కడ షూట్ చేస్తారు? ఆల్మోస్ట్ ఆల్ అరోమా వెబ్ సిరీస్ మొత్తం అంతా అంతపురం షూట్ చేసాం. మొత్తం అంతా తపోవనం దగ్గర, అన్యస్వామి దగ్గర, మన ఇప్పుడు కూర్చున్న ఈ బిల్డింగ్, JNTU గ్రౌండ్, ఈ ఎస్వి డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ గ్రౌండ్, ఆల్మోస్ట్ ఆల్ మా రూమ్ అంతపూర్ చుట్టుపక్కల అంతా షూట్ చేయడం. మీరు ఈ షార్ట్ ఫిలింకి సంబంధించి ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే చెప్తారు? ఫస్ట్ చెప్పాలంటే అన్న చెప్తాను, తర్వాత నీకు చెప్తాను, తర్వాత అక్క చెప్తాను, తర్వాత హీరోయిన్కి, అలా కొంతమంది. నా మీద ఉన్న నమ్మకంతో ఈ సందర్భంగా అన్వర్ మన మధ్యన లేకుండా తను అన్వర్ మీద మీ అభిప్రాయం? ఎవరి మీద? అన్వర్ మీద. ఆయన ఒక మంచి హార్డ్ వర్కర్, డెడికేషన్ పర్సన్. ఆయన ప్రొఫెషన్ అయినా ప్యాషన్గా అయినా కూడా ప్రాణం పెడతారు ఆయన. మంచి హ్యాండ్ వర్క్. ఆయన పేరు అన్వర్ కాదు, అన్వర్ అని పెట్టారు. కంటికి కనబడిన ఒక యుద్ధం చేస్తుంటారు, పేర్లోనే వారు ఉంది అన్వర్. సో అలాగా మంచి వ్యక్తి. ఇంకా ఎవరన్నా మీకు ఎవరన్నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఈ షార్ట్ ఫిలింలో మీరు? యాక్చువల్గా నాకు ఇంత డెప్త్ ఉన్నటువంటి పెయిన్ఫుల్ క్యారెక్టర్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డైరెక్టర్ గారు. సో ఇంకోటి వినడం ఏంటంటే మీరు వేరే క్యారెక్టర్ చేయాల్సింది, మీరు వేరే క్యారెక్టర్ చేసి మీరు సెట్ అవుతారని ఆ క్యారెక్టర్ వద్దని మీరు ఈ క్యారెక్టర్ తీసుకున్నారని డైరెక్టర్ గారు నాకు చెప్పారు. అంటే అలా ఏం లేదు సార్. ఇప్పుడు మనకేంటంటే మన నుంచి ఎటువంటి అవుట్పుట్ ఉంటుంది అనేది డైరెక్టర్ గారికి విజన్లో ఉంటుంది, క్లియర్ విజన్ డైరెక్టర్ గారిలో ఉంటుంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారో నేను ఆ క్యారెక్టర్కి ఎఫర్ట్స్ పెట్టాను. నా గొప్పదనం అంటే ఏం లేదు. సో డైరెక్టర్ గారు సీన్ ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, ఎక్స్ప్రెషన్ ఇలా రావాలి అన్నప్పుడు ఆయన చెప్పిన దాంట్లో నేను జస్ట్ ఆయన 100% ఇలా ఉండాలి అంటే నేను అందులో 10% ట్రై చేస్తాను. సో ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా క్యారెక్టర్ పరంగా హ్యాపీగానే ఉన్నాను. సో
సో ఆయన చెప్పినాక నేను 10వ వంతు చేశాను అనుకుంటున్నాను. ఆయన చెప్పిన దాంట్లో బాగా చేశాను. అయ్యో మనదేం లేదు. సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ అంటూ చెప్పుకోవాల్సి వస్తే డైరెక్టర్ గారికి చెప్పుకోవాలి. తర్వాత మా వెన్నంటి ప్రోత్సహించినటువంటి బిల్డింగ్ ఓనర్ గారు, సో ఆయన అల్లిపీరా గారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రతి విషయంలోనూ మాకు ఫ్రెండ్లీగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో కెమెరా ముందు కనిపించిన మాకంటే కూడా కెమెరా వెనుక మమ్మల్ని ఎంతగానో పుష్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సో ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఓవరాల్గా హలో మధుసూదన్ షార్ట్ ఫిల్మ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఎపిసోడ్ చూసాను. ఎందుకు అవుతుంది ఓకే ఇది కాదు సీఎం కదా ఎపిసోడ్. ఫైనల్గా హలో మధుసూదన్ ఫస్ట్ సీజన్ ఆల్ ఎపిసోడ్స్. ఈయనంతా అది అరే ఓకే రెడీ సీరియస్ ఫైనల్గా నవ్వద్దు, సీరియస్ అడుగుతాను. ఓకే హలో మధుసూదన్ ఆల్ ఎపిసోడ్స్ చూసాను, అన్నీ చాలా బాగున్నాయి. దానికి చాలా బాగా రెస్పాన్స్ వచ్చినాయి ప్రతి దానికి. రెస్పాన్స్ వచ్చిందిరా, క్వశ్చన్ అడుగురా. ఏం అడగలు చెప్తా. వచ్చింది, మీరు ఇది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అడుగు. అడగడం అడుగుతాను. ఏం అడగల హలో అంటే మీకు క్యాస్ట్ అండ్ క్రూ ఉంటారు కదా, వాళ్ళకి అంటే టైమింగ్ వాళ్ళతో మీరు ఎలా చేయించుకున్నారు షార్ట్ ఫిల్మ్? వాళ్ళ టైమింగ్ మీ టైమింగ్ సెట్ అయినాయా? అండ్ ఎవరైనా ఇబ్బంది పెట్టినారా? ఇబ్బంది అయితే ఎవరు పెట్టలేదు కానీ మాకే కొద్దిగా ఎండాకాలం వల్ల కొన్ని షూట్స్ డిలే అయినాయి. కానీ మొత్తం అంతా అందరూ టైంకే వచ్చారు, చూపించేసి చెప్పారు. ఎక్కడా కూడా నాకు ఇబ్బంది కలిగించదు, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడలేదు. నేను అనుకున్న స్క్రిప్ట్ పరంగానే వర్క్ చేశాను. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమన్నా అప్డేట్స్ అంటే మీరు ఇదే ఇంకా అనుకున్నారు, లేకపోతే ఇంకా దీనికన్నా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ప్లాన్ చేశారా? ఉన్నాయి, పెద్ద చాలా ఉన్నాయి. చిన్న చేద్దామని చెప్పి ఫస్ట్ పెద్ద తీయడానికి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే మనం చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. ఆ ఎక్స్పీరియన్స్తో పెద్దగా చేసేసి ఏదైనా మంచి ప్రాజెక్ట్ తీసుకొని మంచి ఫైనల్గా మీ మాటల్లో ఏమన్నా మా వ్యూవర్స్కి హలో మధుసూదన్ గురించి కానీ మీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటే? హలో మధుసూదన్ వెబ్ సిరీస్ ఎవరైనా చూడాలి వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు ఉంటే ఇంకోసారి చూడండి. అందరికీ షేర్ చేయండి. దా సుబ్బు 137 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్స్ అయితే నేను మేక్ చేస్తూ మీకు అందిస్తాను. సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ మాటల్లో ఏమన్నా వ్యూవర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటే షార్ట్ ఫిల్మ్ గురించి? ఓకే, సో ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ నమస్కారం అండి. హలో మధుసూదన్ ఫస్ట్ సీజన్ 8 ఎపిసోడ్లు యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉన్నాయి. చూసిన వాళ్ళు ఉంటే మీకు నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మీ ఫ్రెండ్స్ కూడా చూడమని చెప్పండి. మంచి కంటెంట్స్తో మరిన్ని షార్ట్ ఫిలిమ్స్తో మీ ముందుకు వస్తాను, రావాలని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయినందుకు డైరెక్టర్ గారికి మీకు చాలా థ్యాంక్స్. చూసారు కదండి, ఈమె వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. మీరు అందరూ చూసారనుకుంటున్నా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. అలాగే ఓన్ మీడియా పిక్చర్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు మారింది, ఓన్ మీడియా పిక్చర్స్. దా సుబ్బు 137 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో షార్ట్ ఫిలిమ్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ.